Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్ధాద్ గారిని ఆహ్వానించుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో మిర్ధాద్ చెప్పేటువంటి ఒక అద్భుతమైన విషయాలు ఎలా అంటే, తన సహచరుడి యొక్క కళని ఆయన ఎలా బహిర్గతం చేశారు, తన కంటితో చూసిన, అంటే నిజానికి ఆ కళ ఆధ్యాత్మిక సత్యంలో మరింత ఉన్నత స్థితికి వెళ్ళేవారికి సూచిక అన్నట్టు మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కూడా చెప్పొచ్చు. నౌ లెట్ us go to the టాపిక్. నరోండా అంటే ఈ మిర్ధాద్ గ్రంథాన్ని రచించిన రచయిత నరోండా చెప్తుంటారు, తర్వాత మాస్టర్ యొక్క మాటలను రాస్తుంటారు. బేదార్ నుంచి మాస్టర్ రాకముందు వచ్చిన తర్వాత చాలా కాలం వరకు మైకేల్ ఏదో ఇబ్బందిలో ఉన్నట్లు ప్రవర్తించాడు. ఎక్కువ కాలం ఒంటరిగా, చాలా తక్కువగా మాట్లాడుతూ, అతి తక్కువగా తింటూ, పూర్తిగా తన గదిలోనే గడిపాడు. మిర్ధాద్ కూడా అతడి రహస్యం గురించి చెప్పలేదు. అతడిని ఎంతగానో ప్రేమించే మాస్టర్ అతడి బాధ తగ్గించడానికి ఏమీ చెప్పకపోవడం, ఏమీ చేయకపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకరోజు కుంపటి ముందు కూర్చొని చలి కాచుకుంటున్న సమయంలో మాస్టర్ స్వలోక ఆకాంక్ష గురించి ప్రసంగించడం మొదలుపెట్టారు. స్వలోక ఆకాంక్ష. మిర్ధాద్, ఒక మనిషికి ఒక కల వచ్చింది. ఆ కల ఇదే: లోతుగా, వెడల్పుగా, సవ్వడి లేకుండా పారుతున్న ఓ నది ఒడ్డున తనని తాను చూసుకున్నాడు. రకరకాల వయస్సులతో, రకరకాల భాషలు మాట్లాడుతున్న స్త్రీ పురుషులతో, పిల్లలతో ఒడ్డు కళకళలాడుతుంది. రకరకాల పరిమాణాలతో, రకరకాల రంగులతో ఉన్న చక్రాలను ఒడ్డుపైకి కిందకి తిప్పుతున్నారు. మంచి దుస్తులు ధరించి విందు వేడుకలలో ఉత్సాహంతో వారు చేస్తున్న గడబిడ ఆకాశాన్ని నింపింది. కల్లోలంగా ఉన్న సముద్రంలా పైకి కిందకి, వెనక్కి ముందుకి వారు కదిలారు. అతడు ఒక్కడే విందుకు తగిన దుస్తులు ధరించలేదు. విందు లేదని, జరగదని అతడికి తెలుసు. అతడి ఒక్కడి దగ్గర తిప్పడానికి చక్రం లేదు. చెవులు రిక్కించినా అనేక భాషలు మాట్లాడుతున్న ఆ గుంపు నుంచి ఒక్క మాట కూడా వినలేకపోయాడు. ఎంత శ్రమపడ్డా అతడి కంటికి, అతడికి తెలిసిన ఒక్క ముఖం కూడా కనిపించలేదు. అంతేగాక ఆ గుంపు అతడి చుట్టూ తిరుగుతూ అతడి వైపు అర్ధపూరితంగా ఎవరీ హాస్యాస్పదమైన జీవి అన్నట్లు చూశారు. ఆ విందు తనకు సంబంధించింది కాదని, తాను ఒక ఆగంతుకుడునని అతడికి అర్థమైంది. హృదయంలో బాధ కలిగింది. వెంటనే ఒడ్డు పైభాగం నుంచి వస్తున్న ఘోష విన్నాడు. ఆ గుంపులోని మోకాళ్లపై వంగి, చేతులతో కళ్ళు మూసుకొని, తలలు నేలపైకి వంచి, మధ్యలో దారి వదిలి 2 వరుసలలో కూర్చున్నారు. ఎటు తిరగాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఆ మధ్య మార్గంలో అతడు ఒక్కడే నిలబడ్డాడు. గర్జన ఎటువైపు నుంచి వస్తుందోనని అతడు పైకి చూశాడు. బ్రహ్మాండమైన ఒక ఎద్దు నోటిలో నుంచి మంటలు కక్కుతూ, ముక్కుల నుంచి పొగ ఊదుతూ, మెరుపు వేగంతో మధ్య మార్గంలోకి దూసుకుని రావడం చూశాడు. ఆగ్రహంతో ఉగ్రంగా వస్తున్న ఆ వృషభం వైపు భయంగా చూశాడు. కుడివైపుకో ఎడమవైపుకో తప్పించుకోవడానికి చూశాడు.
కానీ సాధ్యం కాలేదు. భూమికి అతుక్కుపోయినట్లు నిశ్చేష్టుడై నిలిచాడు. నాశనం తప్పదు అనుకున్నాడు. దహిస్తున్న మంటలు మరి పొగలు అతడిని చుట్టుముట్టిన చోటులోకి ఆ ఎద్దు వచ్చింది. అతడు గాలిలోకి ఎత్తబడ్డాడు. ఎద్దు అతడి క్రింద నిలబడి మంటలు పొగ పైకి మరింతగా వదిలింది. కానీ అతడు ఇంకా పైకి వెళ్ళాడు. మంటల్ని పొగల్ని అతడు అనుభవించినా ఆ ఎద్దు తనకు అలాంటి అపకారం చేయలేదని అతనికి నమ్మకం కలిగింది. నదికి అడ్డంగా సాగాడు. పచ్చటి ఒడ్డుపైకి అతడు చూసినప్పుడు ఆ గుంపులు అలానే మోకాళ్ళ మీద కూర్చుని ఉండటం చూశాడు. మంటలు పొగ బదులు ఎద్దు బాణాలను సంధించడం మొదలెట్టింది. తన క్రిందగా పోతున్న బాణాల శబ్దాన్ని అతడు విన్నాడు. కొన్ని అతడి దుస్తుల్ని చీల్చాయి, కానీ ఒక్కటి కూడా అతడి శరీరాన్ని తాకలేదు. చిట్ట చివరికి ఎద్దు, గుంపు, నది అన్నీ కనుమరుగయ్యాయి. అతడు ఎగురుతూనే ఉన్నాడు. సూర్యుడు మలమాలాడుస్తున్న ఒక ప్రదేశంలోకి, నిర్జనంగా భయంకరంగా ఉన్న ఆ ప్రదేశంలోకి అతడికి ఎగిరాడు. ఆకులు, కనీసం ఒక బల్లి, ఒక చీమ కూడా లేని ఎత్తు పల్లాలతో ఉన్న ఒక ఎత్తైన పర్వతం మొదట్లో దిగాడు. తన మార్గం కొండపైకేనని అతడికి అనిపించింది. పైకి వెళ్ళడానికి సురక్షితమైన మార్గం కోసం చాలాసేపు చూశాడు. మేకలు మాత్రమే నడవగలిగే ఏమాత్రం కనిపించని దారి ఒకటి కనిపించింది. ఆ దారి అనుసరించాలని నిశ్చయించాడు. 100 అడుగుల ఎత్తుకి వెళ్ళకముందే తన ఎడమ పక్కన విశాలమైన నున్నగా ఉన్న చక్కగా పరిచినట్లు దారిని చూశాడు. అతడు ఆగి తాను నడుస్తున్న దారిని వదిలి ఆ మార్గంలోకి వెళ్దామనుకునేంతలో ఆ మార్గం మనుష్య ప్రవాహంలా కనిపించింది. అందులో సగం మంది కష్టపడి పైకి ఎక్కుతుంటే మిగిలిన వారు తల క్రిందులుగా పర్వతం కిందకు దిగుతున్నారు. లెక్కలేనంత మంది స్త్రీ పురుషులు కష్టపడి పైకెక్కుతూ మరి తల క్రిందులుగా క్రిందకి జారేటప్పుడు మూలుగుతూ భయం కలిగేలా అరుస్తున్నారు. ఈ విపరీతమైన అసహజమైన విషయాన్ని కొంతసేపు గమనించాడు. పర్వతం పైన ఒక పెద్ద పిచ్చాసుపత్రి ఉండి ఉంటుందని, కిందకు దొర్లుతున్న వారు అందులో నుండి తప్పించుకుని వచ్చిన వారై ఉంటారని అనుకున్నాడు. అయినా మెలికలతో నిండిన తన దారిలోనే పడుతూ లేస్తూ వెళ్ళాడు. కొంత ఎత్తులో మానవ ప్రవాహం ఇంకిపోయింది. మార్గం కనిపించకుండా పోయింది. నల్లగా మసకగా ఉన్న పర్వతంలో అతడు ఒంటరిగా మిగిలాడు. దారి చూపే చెయ్యగాని దిగజారిపోతున్న అతడి ధైర్యానికి అండగా నిలిచి కోల్పోతున్న శక్తి ఊతంగా నిలిచే కంఠధ్వని కానీ ఏమీ లేదు. శిఖరాగ్రాన్ని చేరడమే తన ధ్యేయం అన్న నమ్మకం మాత్రం ఉంది. కాళ్ళుడ్చుకుంటూ దారిని రక్తసిక్తం చేస్తూ ముందుకు సాగాడు. చాలా కష్టపడి రాళ్ళు లేని మెత్తటి నేల దగ్గరికి వచ్చాడు. అక్కడక్కడ మొలకలెత్తుతున్న సున్నితమైన గడ్డి కుచ్చులను చూసి అవ్యక్తమైన ఆనందాన్ని పొందాడు. కోమలంగా ఉన్న గడ్డి, ముఖమల్ లాగా మెత్తగా ఉన్న మన్ను, సువాసనాభరితమైన గాలి లాలించడంతో తనలోని చివరి బొట్టు శక్తిని పోగొట్టుకున్నట్టు అనిపించింది. అతడు నిద్రలోకి జారాడు. ఎవరిదో చేతి స్పర్శ. లే, శిఖరాగ్రం కనుచూపు మేరలో ఉంది. అక్కడ నీకోసం వసంత ఋతువు ఎదురు చూస్తుంది అన్న కంఠధ్వనితో అతడు మేలుకొన్నాడు. ఆ చెయ్యి, ఆ కంఠం మిరుముట్లు కొలిపే తెల్లటి దుస్తులు ధరించిన స్వర్గలోకవాసి అయిన ఒక అందమైన కన్యది. సున్నితంగా చెయ్యి పట్టుకుని లేపింది ఆమె. సేద తీర్చుకుని చైతన్యంతో లేచాడు. శిఖరాగ్రాన్ని అస్పష్టంగా చూశాడు. వసంత ఋతువు వాసన పసిగట్టాడు. మొదటి అడుగు ముందుకు వేయడానికి పాదం ఎత్తగానే అతడి కళ్ళలోంచి మెలుకొచ్చేసింది. కళ్ళల్లో ఆ కన్య చూపు ప్రకాశిస్తుంటే సువాసనాపూరితమైన దేదీప్యమానమైన ఆ శిఖరం హృదయంలో తాజాగా ఉంటే అలాంటి కళ నుంచి
ఒకవేళ మైకేన్ మేల్కొని 4 గోడల మధ్య సాధారణ పక్క మీద తనని తాను చూసుకుంటే ఏం చేస్తాడు అని మిర్జా చెప్పారు. మైకేన్ ఏదో కుట్టినట్టు ఆ కళ నాదే, ఆ కళ కన్నవాడిని నేనే, ఆ కన్య పర్వత శిఖర దృశ్యాలు నావే. ఈ రోజు వరకు ఆ దృశ్యం నన్ను వెంటాడుతూ విశ్రాంతి లేకుండా చేస్తుంది. నన్ను నాకు అపరిచితుడిగా చేసింది. దానివల్లనే మైకేన్కి గురించి ఏమీ తెలియకుండా పోయింది. బేదారికి నిన్ను తీసుకెళ్లబడిన కొద్ది కాలంలోనే నేను ఆ కళని కన్నాను. ఏ విధంగా నువ్వు నా కళని అంత నిర్దిష్టంగా వివరించగలిగావు? నువ్వు ఏ రకమైన మనిషివి? మనుషుల కళలు కూడా నీకు దృగ్గోచరమవుతున్నాయి. ఆహా, ఆ శిఖరం పైన స్వేచ్ఛ! ఆహా, ఆ కన్య అందం! ఆ అందంతో పోలిస్తే మిగిలినవన్నీ ఎంత సాధారణమైనవి! వాటి కోసం నా ఆత్మ నన్ను ఎంతగా పరితంపజేసింది. భేదాల నుంచి నువ్వు రావడం నేను చూసిన రోజే నా ఆత్మ మళ్ళీ నాతో కలిసింది. అప్పుడే ప్రశాంతతను, శక్తిని పొందాను. అప్పటి నుంచి ఆ భావన నన్ను వదిలింది. ఇప్పుడు మళ్ళీ కనిపించని తంతువులేవో నన్ను నా నుంచి వేరు చేస్తున్నాయి. నన్ను కాపాడు. ఆ దృశ్యం కోసం నేను నిర్వీర్యం అయిపోతున్నాను మిర్ధాత్. ఆ విధంగా మైకేన్ అన్నప్పుడు మిర్ధాత్ అన్నారు, నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలియదు మైకేన్. నీ రక్షకుడి నుంచి నువ్వు రక్షింపబడాలనుకుంటున్నావా? మైకేన్ హాయిగా ఇల్లుగా ఉన్న ఈ ప్రపంచంలో ఇల్లు వాకిలి లేని వాడిలా భరింపలేని చిత్రవద అనుభవించడం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను. ఆ కన్యతో ఆ శిఖరంపై ఉండాలని ఉంది. మిర్ధాత్, నీ హృదయం స్వలోక ఆకాంక్షతో నిండింది. నీ హృదయం స్వలోక ఆకాంక్షతో నిండింది. ఆనందించు. నీ దేశాన్ని, నీ ఇంటిని కనుక్కుంటావని, ఆ కన్యతో ఆ శిఖరం పైన ఉంటావని నీ కల తిరుగులేని వాగ్దానం నీకు చేసింది. అభయార్, ఈ స్వలోక ఆకాంక్ష ఏంటండి? ఇంకా దాని గురించి వివరించి చెప్పండి. ఏ ఆనవాళ్లతో దాన్ని మేము గుర్తించగలము ఈ స్వలోక ఆకాంక్ష అని అడిగారు. సో ఫ్రెండ్స్, గొప్ప స్వలోక ఆకాంక్ష గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎందుకంటే అద్భుతమైన విషయాలు అద్భుతంగానే ఉంటాయి. వీటిని ఆస్వాదించే కొద్దీ కేవలం ఈ కళ ఏంటంటే ఒక ప్రవక్తకు వచ్చే స్వప్నం. ఘనమైన స్వలోక ఆకాంక్ష ఈ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేస్తుంది. ఆ ప్రపంచంలో నిన్ను ఒక పరలోకీయుడిగా చేసింది. ఇంద్రియాల నిరంకుశత్వం వైపు పట్టు నుంచి నీ భావనాశక్తి పడగొట్టింది. నీ భావనాశక్తి నీకు నమ్మకాన్ని తెచ్చింది. భావనాశక్తి ఎంత గొప్పదో ఆ గొప్ప ఆకాంక్ష ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్.